కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరానికి సీనియర్ ఉద్యమ నాయకులు ఐతాబక్తుల రామేశ్వరరావు అందరికీ పూలదండలు వేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబు, పెన్షనర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె సత్యరాజ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని, వాటిలో ముఖ్యంగా కౌలు రైతుల సంక్షేమం కోసం సిసిఆర్సి చట్టాన్ని రద్దు చేసి ఎల్ఏసి చట్టాన్ని తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మరియు 2025 సంవత్సరాలు అన్నదాత సుఖీభవ డబ్బులు వేయలేదని, తొలకరిలో పంట నష్టం నమోదైతే చేశారు కానీ పంట నష్టం వేయలేదని, పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, ధాన్యం క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, వీటి కోసం అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినప్పటికీ పరిష్కారం కానందువల్ల ఈ దీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కేవలం 6,000 రూపాయలు మాత్రం రైతు ఖాతాలో వేస్తుందని, పంట పెట్టుబడి ధరలు పెరగడం ఈ ప్రభుత్వానికి కనబడ్డం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి, పెన్షనర్ సంఘం జిల్లా నాయకులు యు సత్యనారాయణ రెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు సంజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుముడి ఈశ్వర్రావు మద్దతు పలికి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చంద్రరావు, కురుపూడి భూచక్రం, దడాల వెంకటేశ్వరరావు, చల్లా సంతోష్ కుమార్, పిల్లి నాని, ఎడ్ల కృష్ణ, వల్లు నాగభూషణం, కాశీ విశ్వేశ్వరరావు, అదృష్ట దీపుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 26 కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఈ దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకి నూతన కౌలు చట్టం తీసుకొస్తామని చెప్పారు. కానీ నేటికి 20 నెలలు అయినా కానీ నూతన కౌలు చట్టం తీసుకురాలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి భూ యజమానితో సంతకం అనేటువంటి లింక్ ఏదైతే పెట్టారో అదే చట్టాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకు మేలు జరిగేటువంటి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి నమ్మబలికి ఈవేళ ఇప్పటి వరకు కూడా 20 నెలలు అయినా కానీ ఈ చట్టం తీసుకురాలేదు. అందుచేత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కౌలు రైతులకు నూతన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా అన్నదాత సుఖీభావ డబ్బులు వాళ్ళు 13,000 ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామని చెప్పి నమ్మబలికి 2024 ఇవ్వలేదు, 2025 ఇవ్వలేదు, 2026 ఇస్తారో లేదో ప్రశ్నార్థకంగా మారింది. అందుచేత ఈ నూతన కౌలు చట్టంతో పాటు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు వెంటనే వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు మొన్న తొలకరిలో పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టం నమోదైతే చేశారు తప్ప ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంతేకాదు ఈవేళ ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి. గిట్టుబాటు ధరలు లేవు, ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేవు, ఎరువులు పురుగు మందుల ధరలు మొత్తం అన్ని పెరుగుతూ ఉన్నాయి. అందుచేత ఇప్పటికే కౌలు రైతులందరూ కూడా మొత్తం నష్టాలు పాలయ్యి వలసలు పోతూ ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, ఇతర రాష్ట్రాలు పోయి అక్కడ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని కాపాడండి, ఆ విధంగా కౌలు రైతులందరినీ కాపాడండి. ఈ జిల్లాలో 150,000 మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళందరికీ కూడా కౌలు కోట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ కౌలు రైతు సంఘం కౌలు రైతుల సమస్యల మీద అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా శిబిరానికి సిఐటియు జిల్లా పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కౌలు రైతులకి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు రాయితీలు కానీ, లేదా గుర్తింపు కార్డులు కానీ, ప్రభుత్వ రుణాలు కానీ, అలాగే సబ్సిడీ విత్తనాలు కానీ ఇవన్నీ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఈనాటికి ఒక్కటి అమలు జరపలేదు. ఈ 2.5 సంవత్సరాల కాలం గడిచింది. కౌలు రైతులు ఇటీవల కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. ఇంత కష్టపడి పండించిన తర్వాత పండిన పంటను కూడా అతి తక్కువ రేటుకి 200-300 తగ్గించి కొనడం జరుగుతుంది. సరైనటువంటి రేట్ ఇస్తలేదు. ఈ క్రాప్ నమోదు చేయాలా, వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చి పరపతి సౌకర్యం కల్పించి సబ్సిడీ రుణాలు ఇవ్వడమే కాకుండా సబ్సిడీలో విత్తనాలు, ఎరువులు అన్నీ సరఫరా చేయాలని, కౌలు రైతులకి
మరి ఇవ్వాల్సినటువంటి రాయితీని చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.